ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బండి స్టైల్ దహిపూరి చేసుకుందామా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. దహిపూరి కోసం ఫస్ట్ స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికోసం ఆలు అయితే ఫస్ట్ ఉడకబెట్టేసుకున్నా అనమాట. అలాగే మన పండగ పూరి వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్ పానీపూరీలు అయితే తీసుకొచ్చుకున్నా మా ఊరు నుంచి. అవైతే చేస్తున్నా. మొన్న మా కార్తీ స్కూల్కి వెళ్ళి నేను ఏడుస్తా ఉంటే నువ్వు వెళ్ళొచ్చావంటే నీకు దహిపూరి చేయిస్తా ఇంట్లో అని చెప్పాను. మా ముగ్గురు పిల్లలకి పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా చెప్పిన తడువు అప్పటి నుంచి స్టార్ట్ చేసింది అనమాట. ఎప్పుడు చేయిస్తాను నాకు దహిపూరి అనేసానని. ఇంకా అందుకే డ్యూటీ నుంచి రావడం అయితే స్టార్ట్ చేసిన చేయడము. దహిపూరికి ముందు స్టఫింగ్ అంతా రెడీ చేసుకుంటే 2 minutes చాలన్నమాట ప్రిపేర్ చేసేదానికి. కానీ ఈ ఆలు స్టఫింగ్ కి వీటన్నిటికీ నాకైతే ఆలు స్టఫ్ మొత్తం పూరీలోకి పెట్టేసుకొని ఇంకా దాని మీద కాస్త పెరుగు అలాగే టామరిట్ సాస్ కొంచెం గార్నిష్ కోసం నేను క్యారెట్ మిక్చర్ అయితే వేసుకున్నా. టేస్ట్ అసలు ఎంత బాగుంది. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా అందరం పోటీ పడి వేసుకొని మరీ తిన్నాము. నిజానికి చేయడానికి 1/2 hour పడితే ప్లేట్ ఖాళీ 2 నిమిషాలు కూడా పట్టలేదు. ఎందుకంటే అంత బాగున్నాయి. మీరు బయట వెళ్ళి తినాలంటే 200 రూపీస్ అయిపోయి ఉండేది. ఇంట్లో చేసుకోవడం వల్ల 200 రూపీస్ సేవ్ చేసుకున్నాను నేనైతే. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్ చేయండి. అంతే ఇవాళ వీడియో నచ్చొచ్చిన లైక్ అయితే ఇచ్చేసండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.